నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, రేరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవచ్చా? రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ అని అర్థం. ఈ చట్టం 2018 నుంచి మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఎవరైనా వెంచర్ని ఎస్టాబ్లిష్ చేసినా, లేకపోతే ఏదైనా ఒక స్థలములో 8 కంటే ఎక్కువ ప్లాట్లతో వెంచర్ చేసినా వారు ఖచ్చితంగా రేరా అనుమతి పొందాలి అని ఈ చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఈ రేరా అనే చట్టాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి అనంటే, కొనుగోలుదారుల యొక్క హక్కులను రక్షించడము, కొనుగోలుదారుడు మోసపోకుండా కాపాడడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రేరా చట్టం రావడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు అలాగే కొనుగోలుదారుడికి మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా నివారించే అవకాశం మాత్రం వచ్చింది. జిహెచ్ఎంసి కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఒక లేఅవుట్ నిర్మాణం చేసి ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా రేరా అనుమతి పొందాల్సిందే. ఈ రేరా చట్టం ప్రకారంగా ఏర్పడినటువంటి రేరా సంస్థ బోర్డు ఏదైతే ఉందో వాటి అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఆ వెంచర్లో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు చేయాలి. అలా కాకుండా ప్రీ లాంచింగ్ పేరుతో రేరా అనుమతి లేకుండా ఎవరైనా అమ్మే ప్రయత్నం చేస్తే మీరు కొనుగోలు చేయకండి. రేరా అనుమతి ఇచ్చిందంటే ఆ లేఅవుట్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో లేదని, అమ్మకాలు కొనుగోలు చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నదని, చట్టబద్ధంగా ఈ భూమి ప్రభుత్వ భూమి కాదని, ఇది పట్టా భూమి అని, దీనిని నాలాగా మార్చారని, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించారని, దీనిని మీరు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పి రేరా అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే రేరా అనుమతి పొందినటువంటి వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేయండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.